నమస్తే, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను షీలా. బెంగళూరు తొక్కిసలాట ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ ఘటనలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాను కేవలం ఆర్సీబీ ఆహ్వానం మేరకే ఈ కార్యక్రమానికి హాజరయ్యారని, గవర్నర్ కూడా వస్తారు అని చెప్పడంతోనే వెళ్లారని సిద్ధరామయ్య తెలిపారు. మైదానంలో పోలీసుల సంఖ్య తగ్గి తొక్కిసలాటకు దారితీసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ఇదంతా పోలీసుల వైఫల్యమేనని, వారు ముందు జాగ్రత్తలు తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ పోలీసులు బలిపశువులయ్యారని సిద్ధరామయ్య సర్కార్పై విమర్శలు గుప్పిస్తోంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను తొక్కేసలాటకు నేరుగా బాధ్యుల్ని చేయాలని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి, చర్చా కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. రైట్, విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. నమస్కారం అండి, చర్చా కార్యక్రమానికి స్వాగతం. పుల్లారావు గారు, నిజంగా ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం, కుంభమేళాకు వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో జరిగింది, రీసెంట్గా మాట్లాడుకుంటే, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఘాట్ దగ్గర జరిగింది, అండ్ అల్లు అర్జున్ గారి మూవీ రిలీజ్ అప్పుడు కూడా జరిగింది. ఇప్పుడు ఇలా వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇట్లాంటి ఒక డిస్కషన్ గురించి మాట్లాడుకోవడం నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తోంది. ఎందుకు ఇలాంటివి వరుసగా జరుగుతున్నాయి అంటారు? ఒకటి, అది మంచి ప్రశ్న. నేను ఎప్పుడే ఏమంటానంటే, భారతదేశంలో భారతీయులకు ఉన్న ఇది ఒక అలవాటు, ఒక ట్రేట్, క్యూరియాసిటీ. ఏదో పంచి పెడుతున్నారు. ఒకటి. రెండు, మిస్ అవుట్ అవ్వకూడదు. ఏదో ఇస్తున్నాడేమో, ఏదో తినొచ్చేమో, ఏదో చూడొచ్చేమో, మిస్ అవుట్ అవ్వకూడదు. ఇవన్నీ మంచి గుణాలు, చెడ్డ గుణాలు కాదు, మంచి గుణాలు. అందుకనే మనం ఐటీ అంతా ఎగురుతా ఉన్నాం. సో ఇది ఒక టెండెన్సీ. ఒక 1000 చీరలు ఇస్తాం, పల్లెటూరులో తమిళనాడు అనౌన్స్ చేస్తే 1,00,000 మంది వచ్చేస్తారు, అది గొప్పగా తోసుకుంటారు. ఇట్ ఇస్ రైల్వే స్టేషన్. అది కూడా ఏదో ట్రైన్ వెళ్ళిపోతుందని కాదు, ఎవరు మొదలుగా వెళ్ళిపోయారు. మన ఫిబ్రవరి 15 ఢిల్లీ రైల్వే స్టేషన్లో 18 మంది చచ్చిపోయారు 3 నిమిషాల్లో. సరే, కుంభమేళా వెళ్ళి ఏదో కుంభమేళ ఆయన తప్పను, ఎక్కువ జనం వచ్చారు. ఇదంతా ఏమిటంటే, మీరు అడిగిన ప్రశ్నకి భారతీయులు ఎక్కడ చూసినా ప్రపంచంలో స్టాంపింగ్ ఎక్కడ జరుగుతాయి? ఇతర దేశాల్లో సాధారణంగా ఫుట్బాల్ స్టేడియంతో జరుగుతాయి. 2 లక్షల మంది ఫిట్ అవే ఫుట్బాల్ స్టేడియంలు ఉన్నాయి సౌత్ అమెరికాలో. అక్కడ తోసుకోవటం, లాక్కోవటం, దెబ్బలాడుకోవటం, గొడవలు వస్తాయి, మ్యాచెస్తో దేశాలు మర్చిపోతాయి. ఇది మన దేశంలో ఒక టెండెన్సీ, నేషనల్ టెండెన్సీ. ఉత్తరప్రదేశ్లో అవుతుంది, ఢిల్లీలో అవుతుంది, వెస్ట్ గోదావరిలో అవుతుంది, ఈస్ట్ గోదావరి అవుతుంది, హైదరాబాద్ అవుతుంది, బెంగళూరు అవుతుంది, మెడ్రాస్ అవుతుంది. సో దీనికి ఏంటంటే, మనం నేషనల్ ప్రోటోకాల్స్ ఉండాలి. నేషనల్గా ఏం చేయాలి? ఒక కమిషనర్ పోలీస్ దగ్గరికి వెళ్ళి ఇవాళ పర్మిషన్ అంటే ఇస్తాడు. అతను నేను ఇవ్వలేను, చట్టం ఇలా ఉన్నది, ప్రోటోకాల్స్ ఉన్నాయి, డిజాస్టర్ అది లేదు. స్టాంపీడ్స్కి లేదు. స్టాంపీడ్ వల్ల ఏంటంటే ఒక 15 మంది చచ్చిపోవడం కాదు, అది చాలా లాస్. అది మొత్తం డిస్రప్ట్ అయిపోయింది కదా. ఈ 10 రోజులు కర్ణాటకలో లైఫ్, యాక్టివిటీ, గవర్నమెంట్ ఇదంతా డిస్రప్ట్ అయిపోయింది కదా. ఎంత నష్టమైంది? అందువల్ల మ్యాక్సిమం లాస్ ఒక స్టాంపీడ్ జరిగితే. అందువల్ల తప్పకుండా ఇదొక నా వ్యూ ఏంటంటే, నేషనల్గా మనం ఎక్కడ చూసినా కొంచెం క్యూరియాసిటీ, క్రౌడ్స్ పోగవుతారు, గొడవలు జరిగితే 1000 మంది వచ్చేస్తారు, చూస్తారు, చేస్తారు, క్యూరియాసిటీ ఉన్నది. మిస్ అవుట్, కొంచెం సర్కాస్టిక్గా చెప్పాలంటే, ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్. ఏదో జరుగుతుంది చూద్దాం అని. లేకపోతే 10 లక్షల జనం వచ్చేసారు, బెంగళూరు మెట్రో మీద 8 లక్షల మంది వచ్చారు జనం. అయితే టెండెన్సీ. రెండోది, లా లేదు, ప్రోటోకాల్స్ ఉండాలి. ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ మీటింగ్ పెట్టడానికి వీలు లేదు ఇక్కడ. ఇదిగో లా, లేకపోతే ప్రోటోకాల్స్ ఉన్నాయి అని లేదు. సో ఈ రెండు తప్పకుండా మనకు అవసరం. అది లేక ఏమవుతుంది? ఒక పెద్ద సినిమా స్టార్, పెద్ద మినిస్టర్ వస్తే ఎవడు అడ్డం పడతాడు? అది అడ్డం పడాలంటే క్లియర్ లా ఉండాలి. అది మనం ఆలోచించాలి. లేకపోతే మళ్ళీ ఇంకో వారం 10 రోజుల్లో మళ్ళీ స్టాంపింగ్ ఎక్కడో జరుగుతుంది. భారతదేశం ఎక్కడో జరుగుతుంది, గ్యారెంటీ. అందువల్ల ఇది కరెక్ట్ అయిన తర్వాత ఒక చిన్న లాస్ పాయింట్ చెప్తున్నా. అక్కడ కోరెడ్డి గారు వెయిట్ చేస్తారు. రైల్వే స్టేషన్ జనం వచ్చారని ఇంకా జనం లోపల రానివ్వకుండా మూసి పారేశారు ఢిల్లీ స్టేషన్. కరెక్ట్ కాదు. క్రౌడ్ కంట్రోల్ చేయాలి, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఉండాలి, ఎక్కువ ట్రైన్లు పెట్టాలి, ప్లాట్ఫామ్ పెంచాలి, ఆ బ్రిడ్జెస్ వెడల్పు చేయాలి. అది చేయాలి, కానీ జనం రావద్దంటే ఎలాగా? సో పబ్లిక్ రావాలి, పబ్లిక్ తిరుగుతారు, పబ్లిక్ అవసరం. అవన్నీ ప్రోటోకాల్స్, రూల్స్ లేదు, పాలసీ ఉండాలి. పాలసీ ఉన్నదా? ఎక్కడదా? లేదు.
అదొక మేజర్ కాజ్ బెంగళూరులో అవ్వండి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప డిస్కస్ చేస్తాం, నా వ్యూస్ చెప్తా. తప్పకుండా స్టాంపీడ్ మీద మనం ఫోకస్ అవ్వాలి. కిషోర్ గారు, మనం చూసాం ఇలాంటి ఒక ఘటన జరిగే అవకాశం ఉంటుందేమో అని మేబీ ముందుగానే పోలీసులు గ్రహించి వాళ్ళ ర్యాలీకి సంబంధించి నిరాకరించడం జరిగింది, ఎవరు రావద్దని కూడా. అయినా కూడా అక్కడికి ప్రజలు వచ్చారు, ఓకే ఫైన్. అయినా కూడా ఆర్సీబీ అండ్ మేనేజ్మెంట్ కూడా అక్కడికి రావడం జరిగింది. సో దీంట్లో ప్రభుత్వం యొక్క పాత్ర ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు? ముందుగా శీల గారు మీకు, అట్లాగే డాక్టర్ పుల్లారావు గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు అడిగిన దాంట్లో అంటే యూజువల్గా మన సంధ్యా థియేటర్ విషయమే కదా, అంతకుముందు స్టాంపీడ్ అంటే మన తెలుగు రాష్ట్రంలో అంటే తెలంగాణలో యూజువల్గా పోలీస్ పర్మిషన్ ఉంటుందండి. పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోతే మీరు కండక్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి, రైట్? అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టారు ఇక్కడ. వారు వచ్చారు, పోలీస్ పర్మిషన్ లేకున్నా కానీ వారు వచ్చారు అని చెప్పేసి ఆ స్టాంపీడ్లో ఒకరు చనిపోయారు. ఆ బాబుకి చాలా క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. తల్లిని కోల్పోవడం కూడా జరిగింది. అవునండి, అదే చనిపోయిన వారు వాళ్ళ తల్లి. సో ఇప్పుడు ఈ స్టాంపీడ్ ఏదైతే బెంగళూరులో జరిగిందో దాని గురించి అని చెప్పి అరేంజ్మెంట్స్కి పోలీస్ వాళ్ళని అడిగితే మేము పూర్తిగా సన్నద్ధులుగా లేము, అంటే ఫోర్స్ కావాలి, టైర్డ్ ఉన్నారు వగేరా వగేరా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినట్లుగా అట్లీస్ట్ వారు అఫీషియల్గానే చెప్పినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయినా కానీ ఇది ఏమవుతుందంటే క్రికెటర్స్ రేపు వెళ్ళిపోతారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారు, విదేశాల వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా ఇక మీరు కాదు కూడదు అని అన్నా కానీ ఈరోజే చెయ్యాలి అన్న విధంగా ముందుకెళ్ళిపోయిన దాఖలాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ గారు పోయారా లేదా, పోయారు కదా అనేది ఒక విషయం అయితే, ఆయన ప్రైవేట్ ఇండివిజువల్. అక్కడ ఏకంగా చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు వీళ్ళంతా కూడా అండ్ అఫీషియల్ డమ్ అంటే బేసిక్గా గవర్నమెంట్ సపోర్ట్తో జరిగిన కార్యక్రమము. పోలీసులేమో ఇది కంట్రోల్ చేయలేము, క్రౌడ్ కంట్రోల్ చేయలేము, మేము సన్నద్ధులుగా లేము అని ఒకసారి చెప్తున్నారు. ఇప్పుడు అది ఇక మరి వారి ఓన్ పోలీస్ ఫోర్స్ మాట వారు వినలేదు. లాస్ట్కి స్టాంపీడ్ పోలీసులు భయపడ్డట్టుగానే ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే మేము దాన్ని ప్రివెంట్ చేయలేము అని వారు అనుకున్నట్లుగానే భయపడ్డట్టుగానే జరిగింది. ఇంతమంది ప్రాణాలు పోయాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ ఇండివిజువల్ అల్లు అర్జున్ గారు అంటే మనం అరెస్ట్ చేస్తాము, కేసులు పెడతాము, ఇదంతా అవుతుంది. ఇప్పుడు వారు ఓవర్ రైడ్ చేయగలిగారు కానీ బట్ ఇన్పుట్ వచ్చిన దానికి ప్రజాప్రతినిధులుగా లేకపోతే ప్రభుత్వ అధికారులుగా మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. ఇక మన విచక్షణ మీదే ప్రజల ప్రాణాలు డిపెండ్ అయి ఉన్నాయి కదండి, ప్రైవేట్ ఇండివిజువల్స్ కాదు కదా. అయినా కానీ ముందుకెళ్ళారు, ఇంతమంది చనిపోయారు. లాస్ట్కి చూస్తే మళ్ళీ అదే పోలీసుల్ని స్కేప్ గోట్లని చేశారు, బలి పశువుల్ని చేశారు. ఏమంటున్నారు అక్కడ వారిని, కమిషనరా వీరందరినీ సస్పెండ్ చేయడం జరిగింది కదా. వారేమో ముందే చెప్పారు. ఇప్పుడు న్యాయం ఏంటి అనేది ఇంకా కర్ణాటక ప్రజలు, దేశ ప్రజలు ఎవరైనా కానీ, మీరైనా, నేనైనా, పుల్లారావు గారైనా, ఎవరికైనా అర్థమయ్యే విషయం అది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఓవర్ రైడ్ చేసినప్పుడు ఇంకా వారికి తప్పేది ఏముంది? వారు తక్కువ మంది ఇదే ఉన్నా వారి శాయశక్తులా ప్రయత్నిస్తారు కానీ వారు ముందే తెలుసు ఇట్లాంటివి ఏమన్నా జరిగే అవకాశం ఉంది, మా దగ్గర అంత శక్తి లేదు అని వారు ఇప్పటికి మేము రెడీగా లేము అని చెప్పి. అది అందులోటి ఈ విక్టరీ జరిగితే ఇట్లాంటి సెలబ్రేషన్ ఒకటి జరిగే అవకాశం ఉంది, 50% ఉంది. రెండే టీంలు కదా పోటీ కూడా మనకు అసలు ఐపీఎల్ స్టార్ట్ అయ్యేటప్పుడే తెలుసు లాస్ట్ కి ఏదో ఒక టీం అయితే విన్ అవుతుంది. అది కర్ణాటకలో ఆర్సీబీ అయితే ఆబ్వియస్లీ ఇక వాళ్ళ హోమ్ టీం కదా. సో అది ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళు గెలవడం అనేది, మొదటిసారి గెలవడం అనేది ఇదంతా ఉంది కదా కప్. సో సెలబ్రేషన్స్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుసు. 50% అయితే ఛాన్స్ ఉంది. దానికోసం ముందేమన్నా ప్రిపరేషన్ చేసి ఉండొచ్చునా అని అంటే ఇంకా మనం ఆలోచించవలసిన విషయం. ఇంతకుముందు మనం ఇదే బ్రష్లో మీరు ఇంతకుముందు పుల్లారావు గారిని అడిగారు అండ్ నేను కూడా ఒప్పుకుంటాను, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ క్వశ్చన్ కూడా. కాకపోతే మీరు ఒక విషయం చూడాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని దుర్ఘటనలు మన ప్రిపరేషన్ అంతా ఉన్నా కూడా జరిగే సందర్భాలు ఉంటాయి. వాటిని యాక్సిడెంట్స్ అంటాము. అన్ని మనం తీసుకున్న తర్వాత కూడా జరిగితే అది మన చేతిలో అది ఒక ఎత్తు అండి, అది ఒక ఎత్తు. తెలిసి మన వల్ల కాదు అని తెలిసి కూడా మనం చేసి ఇది జరిగితే, ఇప్పుడు ఏమంటారు యుఎస్లో అయితే ఇంకా వేరే దేశాల్లో అయితే డైరెక్ట్గా ఇది హోమిసైడ్ అని చెప్పి కేసులు పెడతారు.
మీకు తెలిసి కూడా మీరు ప్రికాషన్స్ అంటే మనం ఇంటికి వెళ్తేనే ఒకరింటికి వెళ్తేనే వాళ్ళు ఏదో ఇల్లు కడిగితే బేసిక్గా జారి పడిపోయామంటేనే కేసులు పెడతారు. అమెరికాలో ఏదైనా షాప్లోకి వెళ్ళి వాడు మొత్తం క్లీన్ చేసుకున్నాడు అనుకోండి, ఆ వెట్ ఫ్లోర్ అని చెప్పి బ్లాక్ చేసి పెట్టకపోతే జారి పడిపోతే వాళ్ళు సూ చేయొచ్చు. అట్లాంటిది ఇక్కడ మనకు తెలిసి అధికారులు ఒక సైడ్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, పోలీసులు మా వల్ల కాదండి, మేము రెడీగా లేమండి, ఇంకొక రోజు తర్వాత 2 రోజుల తర్వాత పెట్టుకోండి, కానీ ప్రస్తుతానికి ఇది లేదు అని అంటే అట్లా కాదు సెలబ్రేషన్ అని చెప్పి ముందుకెళ్తే ఆఖరికి అనుకున్నదే అయింది కదా. అనుకున్నదే అయింది అనడము అది మోస్ట్ ఇక ఇది కదండి. ఇక ఇంకేమంటాం చెప్పండి. ప్రాణాలు పోయే అవకాశం అంటే వాళ్ళు డైరెక్ట్గా ప్రాణాలు పోయే అవకాశం ఉందని ఎప్పుడు చెప్పరు పోలీసులు. మా వల్ల కాకపోవచ్చు, మేము రెడీగా లేము అని చెప్పారు. ఇక దాని పర్యవసానం ఏముంటుందో మనం అందరం ఆలోచించగలం కదా. 10,000 మందో 1,00,000 మందో ఒక దగ్గర గుమ్ముడినప్పుడు ఎట్లాంటి డేంజర్స్ ఉంటాయో ఇంతకుముందు మీరు లిస్ట్ చదివినట్టే దేశం మొత్తం జరిగినాయి. ఈవెన్ మన పుష్కరాల సమయంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే కూడా జరిగినాయి. మనకు తెలిసినవే. తెలిసి కూడా ముందుకెళ్ళడం అనేది క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారా లేకపోతే ఇంకేమంటారు అనేది మిస్ఫీజెన్స్ అన్నారు, దీన్ని మాల్ఫీజెన్సే అంటారు. అంటే నిజంగానే తెలిసి తప్పు జరుగుతుంది, కొంతమందికి ప్రాణాలకు హాని జరగచ్చు అని తెలిసి కూడా ముందుకెళ్ళాము అని అంటే అది ఇంకా క్షమించరాని నేరమైందండి. పుల్లారావు గారు, దీంట్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ బెంగళూరు ఘటన పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే ఎవరు దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ఇంత పెద్ద విషాదకర ఘటన జరిగింది. చనిపోయిన వాళ్ళందరూ కూడా చాలా చిన్నపిల్లలు, యంగ్స్టర్స్ అందరూ కూడా 11 మంది ఎవరైతే చనిపోయారో. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో అయిపోతుంది మాకు ఇలా జరుగుతుందని ఊహించుకొని కూడా రారు. చాలా స్టేట్స్ నుంచి విదేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు పర్టికులర్గా ఈ ఈవెంట్ కోసమే బెంగళూరుకి. సో దీంట్లో ఆర్సీబీ కూడా ఐపీఎల్ మ్యాచ్ నిర్వహిస్తున్నప్పటి నుంచి కూడా మనకి తెలుసు మ్యాచ్ అంటేనే చాలా క్రేజ్ ఉంటుంది ప్రజలందరికీ. టీవీల్లోనూ అండ్ స్టేడియాలో టికెట్స్ కోసం కూడా ఎంత ఎగబడుతూ ఉంటారు. అదొక ఒక మంచి మానియా ఉంది, అది గుడ్, బాగుంటుంది. కానీ ఇలాంటివి ఏదన్నా జరుగుతున్నప్పుడు మరి ఒక ఘటన జరిగింది, ఇంతమందిని మనం కోల్పోయామే అని చెప్పేసి కనీసమైన రెస్పాన్సిబిలిటీ ఆర్సీబీ వహించలేదు. అండ్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ ఘటనలో ఆర్సీబీది బాధ్యత వహించాల్సిన అవసరం ఉందంటారా, గవర్నమెంట్ అంటారా? అండ్ ప్రజలు కూడా మనం చాలా ప్లేసెస్లో చూస్తున్నామండి, ఇది ఫస్ట్ టైం కాదు ఇలాంటి తొక్కిసలాట జరగడం. తిరుమలలో చూసుకున్నా, థియేటర్స్ దగ్గర చూసుకున్నా, ఈ కుంభమేళాలలో చూసుకున్నా, ఈవెన్ రేషన్ షాప్స్ దగ్గర కూడా ఇప్పుడు 3 months ఎట్ ఏ టైం ఇస్తున్నారు, అక్కడ కూడా జరుగుతుందేమో మేబీ. సో ఇలా జరుగుతున్నా కూడా ఇంకా ప్రజలు అలాంటి వాటికే వెళ్తూ ఉన్నారు. ఎవరు బాధ్యత వహించాలంటారు దీనికి? నేను చెప్తున్నా రూల్స్ ప్రకారంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పేమని చాలు. రూల్స్, సివిల్ సర్వీస్ రూల్స్ స్పష్టంగా ఉన్నాయి. కమిషనర్ ఆఫ్ పోలీస్ నేను చాలా ఎంక్వైరీ చేసి చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఈ గత 3-4 రోజులు అవకాశం వచ్చింది దీని మీద మాట్లాడటానికి ఇక్కడ అక్కడ. ఇది ఆయన రాతపూర్వకంగా ఇవ్వలేదు, అది కిషోర్ గారు జ్ఞాపకం పెట్టుకోవాలి. సివిల్ సర్వీస్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఒక సెక్రటరీ, ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్, ఎవరు కలెక్టర్ ఉన్నారు, మినిస్టర్ వచ్చే చేయమంటారు, చేయకూడదని చెప్పానంటే కాదు, ఆయన రాసేవాళ్ళు. ఇట్ కెనాట్ బి డన్. మినిస్టర్ ఓవర్ రూల్ చేయదు, అప్పుడు బాధ్యత లేదు కమిషనర్. 2 సార్లు ఇవ్వాలి కైట్. రిమెంబర్ దాట్. మీకు చిన్న ఇప్పుడు టైమ్లీగా ఒక విషయం చెప్తున్నా. హెచ్సి గుప్తా ఐఏఎస్, ఫార్మర్ కోల్ సెక్రటరీ, మన్మోహన్ సింగ్ టైంలో ఆయన చెప్పాడు మినిస్టర్కి లీజ్ ఇవ్వకూడదండి అని, లీజ్ ఇస్తే బాగోదని. ఆయన ఫైల్ మీద క్లియర్గా రాయలేదు. ఫైల్ మీద రాయాలి, ఇది ఇవ్వటానికి వీలు లేదు, మినిస్టర్ ఇచ్చేయమంటారు. మళ్ళీ 2వ సారి పంపాలి. సెకండ్ టైం పంపించాక అప్పుడు మినిస్టర్ ఓవర్లో చూస్తే ఇంక చేయొచ్చు పని, బాధ్యత లేదు. అది కమిషనర్ రాయలేదు, డీజీపీ రాయలేదు, ఏదో చెప్పేమన్నారు. అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కమిషనర్ అక్కడ ఉన్న మంత్రికి లోకువ, అతను ఏదో మంచివాడే, ఎఫిషియెంటే పెట్టారు. పెడితే ఆయనకు మొహమాటంలో ఇది చెప్పలేదు. మొహమాటంలో అంటే మీరందరూ అనొచ్చు, ఆయన తప్పేంటంటే మినిస్టర్ చెప్పారు. ఎస్, మినిస్టర్ చెప్పారు, కానీ నీ డ్యూటీ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్గా నువ్వు రాయాలి, నువ్వు రాయలేదు. నీకు ఈ హోదా ఎంత ఇస్తున్నావు? ఐఏఎస్, ఐపీఎస్, నీ జీతాలు, నీ బంగ్లాలు, నీ కారులు, నీ లైఫ్ సర్వీసు ఎవరు తీయటానికి వీల్లేదు, నువ్వు జోబుల్లో డబ్బులు దొబ్బపోతాయి అంటే నీకు ఆ రూల్, ఆ పవర్ ఇచ్చా, ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నా. ఫీల్ అవ్వండి అంటే విచారిస్తున్నా. మీరేమంటారు డీసీపీ? ఎస్, నువ్వు రాసి ఇవ్వాలి, ఎక్కడా రాసి ఇవ్వాలి, రాసిస్తే ఆయన ఫ్రీ.
రాసి ఐ కెనాట్ డూ దిస్, ఇది మనకు కుదరదు, చేయలేము, ఎక్కడే రాసి లేదు మొహమాటంతో. సో దీనికి ఏమిటంటే ఇందాక చెప్పాను ప్రోటోకాల్, ఇది జ్ఞాపకం చేయాలి ఆఫీసర్లందరికీ. మినిస్టర్ గారు ఏమన్నారండి, మినిస్టర్ గారు నువ్వు దూకమంటే దూకుతావా? దూకవు కదా, నువ్వు చచ్చిపోతావు దూకవు, ఇంకోటి ఎవరినో మలాంటి వాళ్ళు తోస్తావు అంతే. నువ్వు మినిస్టర్ని ప్లీజ్ చేద్దాం, మినిస్టర్ ముందులో తాళి తంతాన డాన్స్ చేస్తూ ఉంటారు. నువ్వు రాయసీతకి ఇవ్వలేదు, మినిస్టర్ ఓవర్ రూల్ చేయొచ్చు. రెండోసారి రాయసి ఇవ్వాలి, 2 times. శిలా గారు 2 times రాయాలి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ 2 సార్లు రాయాలి, మర్యాదగా రాయాలి. మీరు ఓవర్ రూల్ చేయండి, నేను చేస్తానని చెప్పాలి. అది కానీ ఏదేదో మొహమాటంగా వెళ్ళి ట్రాఫిక్లో నిలబడి ఆ టోపీ వేసుకుని కమిషనర్ చాలా మంచోడు అక్కడ నిలబడ్డాడు అని బొమ్మలు వచ్చింది. నో, ఈజ్ అన్ఫిట్ ఫర్ సర్వీస్. నీకు ఏం తెలుస్తున్నావు ఈ హోదా? నీకు ఖర్చు నీ మీద, నీ కాలు చుట్టూరా, నీకు పవర్ ఏంటి? నీకు జ్యుడిషియల్ పవర్ కూడా ఉన్నది, కమిషనర్ మెజిస్టీరియల్ పవర్ ఉన్నది. ఇవన్నీ ఉండగా మీరు అంత చదవనట్టున్నారు. సిద్ధరామయ్య పెట్టాలి, వాళ్ళని పెట్టాలి, కరెక్టే. బట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ కమిషనర్స్ సేమ్. ఆ రోజు రైల్వే స్టేషన్ న్యూఢిల్లీలో స్టాంపీడ్ వచ్చింది, రెస్పాన్సిబిలిటీ ఎవరిది? డివిజనల్ మేనేజరా? వాళ్ళకి న్యూస్ వచ్చింది, జనరల్ మేనేజరా? వాళ్ళకి తెలిసింది, ఇంటికాడ కూర్చున్నా ఎవరో స్టేషన్ మాస్టర్ చూసుకుంటాడు, నాడు మాట. సో రెస్పాన్సిబిలిటీ ఇస్ క్లియర్, కమిషనర్ ఇస్ రెస్పాన్సిబుల్. ఆయన తప్పించుకోవటానికి రాసి ఇవ్వలేదు, ఎక్కడా రాసి ఇవ్వలేదు. అది క్రిటికల్ ఫాల్ట్ అండ్ యాక్షన్ మస్ట్ బి టేకెన్ అగైన్స్ట్ హిమ్. సస్పెండ్ చేయాలి, ఆయన హోల్డ్ చేయాలి, మిగతా వాళ్ళకి ఎగ్జాంపులరీ పనిష్మెంట్ ఇవ్వాలి. కిషోర్ గారు, మనం చూస్తున్నాం సిద్ధరామయ్య గారు అనడం జరిగింది, ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇది చూసుకోవాల్సింది అని చెప్పేసి. పోలీసులు వాళ్ళ బాధ్యత తీసుకోవాల్సింది, అండ్ అట్ ద సేమ్ టైం ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా దీనికి సంబంధించి చూసుకోవాల్సిన అవసరం ఉంది అని మీరేమంటారు? ముందుగా 2 విషయాలు మాట్లాడుతాను శీలా గారు. ఇప్పుడే పుల్లారావు గారు చెప్పినట్లుగా పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఇక ఇది కదా హైయెస్ట్ లెవెల్ ఆఫీసర్స్, వాళ్ళు రిటర్న్లో ఇవ్వాల్సింది రూల్ ప్రకారం. అంటే రిటర్న్లో ఇస్తే దానికి ఒక వెయిట్ ఉంటుంది, తర్వాత అయినా కానీ కోర్టులో ప్రూవ్ చేయాలంటే కూడా కరెక్ట్గా ఉంటుంది. అది పద్ధతి అనేది కూడా చెప్పారు. తప్పనిసరిగా పద్ధతులు అయితే వాళ్ళు పాటించాలనే మనం అందరం కోరుకుంటాము. ఇప్పుడు మినిస్టర్ గారు ఏదంటే కూడా దానికి సై అనడము, వారికి కిషోర్ గారు మీ మాటకి అర్థవచ్చా? కిషోర్ గారు మీ మాటకి పద్ధతి కాదు, లా. ఇట్స్ ది లా, ఇట్ ఇస్ ద రూల్, ఇట్ ఇస్ ద రూల్. సో నేనేమంటున్నానంటే, సరే ఆఫీసర్ రూల్ తప్పాడు, ఆయన మీద తప్పనిసరిగా వారు అన్నట్లుగా కేసు పెట్టారు, రేపు శిక్ష కూడా వేయచ్చు. ఆఫీసర్ రాసి ఇవ్వలేదు అని చెప్పి నాకు కొన్ని ప్రాణాలు డేంజర్లో ఉన్నాయని తెలిసి మనం ముందుకెళ్ళిపోతే ఏమంటాం దాన్ని? సరే ఆఫీసర్ తప్పే చేశాడండి, ఎవరో ఒకరు ముందుగానే గ్రహించి, ఎందుకంటే ఇది యూనివర్సల్ గా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి శిక్ష ఎద్దరు. కానీ నాకు ఐడియా ఉండి, ఇగో ఇటువైపు అంటే ఈ పని ఎలో చేస్తే ప్రాణాలు పోయి, అంటే లేకపోతే ఏయో డేంజర్స్ ఉన్నాయి, క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతే అని అంటే లక్షల మంది వచ్చినప్పుడు ఏమవుతాయండి? బిగ్గెస్ట్ థింగ్ ఏమవుతుంది? స్టాంపీడే కదా, ఇంకా అంతకుమించి ఏమవుతుంది? ఏమైనా పిక్ పాకెట్లు అయ్యాయి అని వాడన్న కేసులు అది కాదు కదా, స్టాంపీడ్లే అవుతాయి, ప్రాణాంతకమే ఉంటుంది. సో ఇప్పుడు తను ప్రొసీజర్ ఫాలో అవ్వకపోయినా, రూల్స్ ఫాలో అవ్వకపోయినా, వారు మెసేజ్ అయితే చెప్పారు, అండ్ పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ మధ్యలో ఈ అండర్స్టాండింగ్ కూడా ఉంది. ఏమిటది? అసలు వీరి పని చేయట్లేరు అనేది మీకు తెలుసు. బ్యూరోక్రాట్స్ వారు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజరు, పొలిటీషియన్స్ బ్యూరోక్రాట్ నెక్సెస్ అంటూ ఉంటారు చూసారా, వీరు పద్ధతి ఫాలో అవ్వరు. కానీ వీరు విషయం చెప్పినప్పుడు, అది నాకు తెలిసిన తర్వాత నేను స్టిల్ అయినా కానీ ముందుకు వెళ్ళాను అని అంటే, సరే వారిని శిక్షించండి, నాది కూడా బాధ్యత ఉంటుంది కదా అని నేను అంటున్నా. 100% లీడర్షిప్ ఏదైతే ఓవర్ రైడ్ చేసిందో, వెదర్ ఇట్ ఈస్ వర్బల్ ఆర్ రిటర్న్. ఇప్పుడు ప్రొసీజరల్ ఇష్యూస్ ఉన్నాయి కాదని నేను అనట్లేదు, ఎస్ వాటికి శిక్షించండి. కానీ అది తెలిసిన తర్వాత కూడా మనం ముందుకెళ్ళిపోతే, ఇగో ఈరోజు జరిగిన దుర్ఘటనే జరిగి ఇంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది కదండి. అది అంటున్నాను. మీరు రెండోది ఏమన్నారు? ఆర్సీబీ వారు అన్నారు. ఇప్పుడు స్పెసిఫిక్గా ఆర్సీబీ అయినా లేకపోతే ఇంకెవరు నిర్వాహకులు, ఇప్పుడు ఇందులో ఆర్సీబీ వారు ఎస్ వారే ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ అయితే తప్పనిసరిగా వారిది బాధ్యత ఉండొచ్చు, పోలీస్ పర్మిషన్లు తీసుకోవాలి, కొన్నిటికి ర్యాలీ కూడా అన్నారు చేయబట్టి
అట్లాంటి వాటికి కూడా పర్మిషన్లు తీసుకోవాలి. తీసుకోలేదు అని అంటే ఎస్ మేబీ కాంప్లిసిట్ ఉండొచ్చు. కానీ ఒక్క విషయం ఏంటంటే ఇవన్నీ గవర్నమెంట్కి తెలిసి జరుగుతున్న సమయంలో నేనేమంటున్నాను, వారిది తప్పు ఉండొచ్చు కాక, కానీ గవర్నమెంట్కి తెలిసి జరుగుతున్న సమయంలో అట్లీస్ట్ ప్రికాషన్సో వార్నింగో ఆర్సీబీ వాళ్ళకి అక్కడే ఫెలిసిటేషన్ చేసినట్టున్నారు. ఇది అసెంబ్లీ దగ్గర వారు అదే టీం కదా అక్కడికి వెళ్తుంది, అక్కడనే వాళ్ళ మేనేజ్మెంట్ పట్టుకుని అక్కడ పర్మిషన్ లేదయా మీరు ఎక్కడికి కదలకండి, అది క్యాన్సిల్ చేసేయండి, మేము చేసేస్తున్నాము, అనౌన్స్ చేస్తున్నాము, మీరు రావట్లేదు. ఆర్ ఇంకొకటి అండి, బట్ గవర్నమెంట్కి తెలుసు కదా ఈ ఈవెంట్ జరుగుతుంది అనేది. అది ఒకవేళ వాళ్ళు పర్మిషన్, ఇవన్నీ టెక్నికల్ రీజన్స్ చెప్తున్నారు అంటున్నాను నేను అనేది. అసలు పర్మిషన్ లేదని చెప్పి అక్కడ ఏ పోలీసులు లేకుండా ఉన్నారా? మాకు తెలియకుండా జరిగిపోయిందని అంటున్నామా? తెలిసి జరుగుతోంది, వార్నింగ్స్ కూడా వచ్చాయి మనకి, అవి పద్ధతిగా వచ్చాయా రాలేదా అనేది తర్వాత విషయము. కానీ డేంజర్ ఉండేదే. ఇప్పుడు ఇది మన డ్యూటీ అవుతుంది కదా అంటున్నాను నేను అనేది. అది మాత్రం విస్మరించారు పూర్తిగా. అండ్ దానికి కాస్ట్ ఇంతమంది ప్రాణాలు, అది విషయం అంటున్నాను. మీరు ఆర్సీబీది ఒకటి అనేదే కాదు, ఆఫీసర్లది ఒకటి అనేది కాదు, గవర్నమెంట్కి అన్నీ తెలిసినప్పుడు అట్లీస్ట్ వారి బాధ్యత ఏముంటుంది? దొంగలు వస్తున్నారు మన ఇంటికి అని అనుకున్నాం అనుకోండి, ముందే చెప్పామనుకోండి, రిటర్న్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి అన్న టైప్లో. నేను రిటర్న్ ఎఫ్ఐఆర్ ఇవ్వలేకపోతున్నాను, ఎవరో అటాక్ చేయడానికి వస్తున్నారు, సరే పోలీసులకు తెలిసిన తర్వాత అయినా రెస్పాండ్ అవ్వకపోతే ఏంటి అనేది ఒకటి, రైట్? వాళ్ళు వస్తున్నారు కాకపోతే వాళ్ళు రాకూడదు కాబట్టి వాళ్ళు వస్తే మేమేం చేయలేము అని తెలిసిన తర్వాత ఎట్లా ఆగుతుందండి? గవర్నమెంట్ ఎట్లా ఆగుతుంది? వాళ్ళు సర్వ్ చేసేది పీపుల్ని కదా, పీపుల్కి డేంజర్ ఉంది అని తెలిసినప్పుడు గవర్నమెంట్ ఎట్లా విస్మరిస్తుంది మొత్తము? నాకు టెక్నికల్గా రాలేదనో లేకపోతే అసలు వీడు పర్మిషన్ తీసుకోలేదు చెప్పి నేను పట్టించుకున్నానో అనడానికి వీలు ఉండదు కదా అంటున్నాను. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా అయిందనుకోండి, లేకపోతే మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా జరుగుతూ ఉంటాయి, అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా జరుగుతూ ఉంటాయి. ప్రజలు మాటలు వినకపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా జరగవచ్చు, ఎవడో పాము అనొచ్చు, బాంబ్ అనొచ్చు, ఏదైనా అరిస్తే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా స్టాంపిడ్ జరిగిందనుకోండి, ఎస్ అట్లాంటివి కూడా జరుగుతాయి. అవి యాక్సిడెంటల్ అనుకోవచ్చు, మనం అన్ఎక్స్పెక్టెడ్ అనుకోవచ్చు, అది లెస్సర్ సివియారిటీ ఇష్యూ అవుతుంది. కానీ అన్ని వార్నింగ్స్ మనకు వచ్చి ఇట్లా అయ్యే అవకాశం ఉందని మనకు తెలిసి మనం ఎయిదర్ ప్రివెంటివ్ మెజర్సో లేకపోతే అసలు పర్మిషన్ మనం ఇయ్యలేదు కదా అయినా కానీ ఎందుకు జరుగుతుందని చెప్పి అట్లీస్ట్ మనం ఫెలిసిటేట్ చేసిన తర్వాత అదే టీం అక్కడనే బ్లాక్ చేసో ఇంకొకటి చేసో ఆపొచ్చు కదా అంటున్నాను. రైట్, మనతో పాటు కాంగ్రెస్ మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారండి, ఆయనతో కూడా మాట్లాడదాం. తులసిరెడ్డి గారు నమస్తే అండి, చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఏదైతే ఇప్పుడు జరిగిందో బెంగళూరు ఇన్సిడెంట్, ఇది పోలీసుల వైఫల్యం అని అంటూ ఉన్నారు. దీనికి ప్రభుత్వ వైఫల్యం ఎందుకు కాదు, ఎలా కాదు అని మీరు అంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది ఒక దురదృష్టకర సంఘటన, నో డౌట్. తర్వాత జనరల్ గా ప్రతిపక్షాలు వచ్చేసి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలని అడగడం కూడా సహజమే ఇటువంటి సంఘటనలో. ఇవి గతంలో కూడా వచ్చేసి అనేక సంఘటనలు, ఇప్పుడు కుంభమేళా సంఘటన, మరి అక్కడ కూడా ఇలాంటి ఆడ కూడా ఇంతమంది కంటే ఎక్కువ చనిపోవడం జరిగింది. అక్కడ డిమాండ్ చేసింటారు కొందరు. అట్నే ఢిల్లీలో రైల్వే స్టేషన్లో, ఈవెన్ పహల్గామ్లో కూడా 26 మంది వచ్చేసి భద్రతా వైఫల్యం వల్ల. బట్ ఇవన్నీ వస్తుంటాయి డెఫినెట్ గా. వచ్చేసి ప్రతిపక్షాలు ఏ సందర్భంలో సరే న్యాచురల్ గా అధికార పార్టీని అధికారంలో రాజీనామా చేయడం సహజమే. కానీ ఇక్కడ ఓవరాల్ గా మీరు చెప్పినట్లు సమన్వయ లోపం కుట్రొచ్చుడు కనపడతాం. ఇది నిర్వాహకులకు అధికారులకు మధ్య సమన్వయ లోపం. అధికారులు అంటే ఇండైరెక్ట్ గా ప్రభుత్వం అనుకోండి, సమన్వయ లోపము స్పష్టంగా కనపడతా ఉంది. ఇక్కడ ఆ కెపాసిటీ ఏమో 30,000, వస్తారనుకున్నదేమో 50,000 మంది, వచ్చిందేమో 3 లక్షల మంది. కాబట్టి మెయిన్ గా వచ్చేసి 30,000 దాని కెపాసిటీ, 50,000 వస్తారనుకున్నారు, 3 లక్షల మంది వచ్చారంటే మన దేశంలో క్రికెట్ పిచ్చి ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అంతమంది రావడంతో యూజువల్ గా దీనికి వచ్చే వాళ్ళందరూ యువత, జనరల్ గా ఈ క్రికెట్కి వచ్చేవా. కాబట్టి ఆ యువత 3 లక్షల మంది 10 టైమ్స్ ఎక్కువ రావడంతో వాళ్ళు వచ్చిన టికెట్ తీసుకున్న వాళ్ళు, టికెట్ తీసుకున్న వాళ్ళు. కాబట్టి ఇది ఒక విధంగా ముందుగా అనుకున్నా కానీ ఆ స్థాయిలో వస్తారని బహుశా ఊహించుండకపోవచ్చు. వాళ్ళు గేట్ తీసుకొని రావడము, ఆ స్టాంప్ తిరగడము, దానికి తోడు అటు నిర్వాహకులకు అధికారులకు మధ్య సమన్వయము సరిగ్గా లేనట్టు కనపడుతుంది. కాబట్టి ఎనీహౌ ఈ దురదృష్టకర సంఘటన, దీనికి కారకుల మీద సిట్ ఆల్రెడీ హైకోర్టు సుమోటుగా స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వము
సిఐడి ఆధ్వర్యంలో సిట్ వేసింది. వాళ్ళు కూడా వచ్చేసి ఆల్రెడీ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ మీద కొందరి మీద కేసు పెట్టింది. వాళ్ళు ఏదో హైకోర్టున్నారు. కాబట్టి ఇక్కడ జనరల్ గా రాజకీయ ప్రత్యర్థి పార్టీలు రాజీనామా అడగడంలో అది సహజమే. కానీ అంత మాత్రం చేత రాజీనామాలు చేస్తా పోతే దానివల్ల పరిష్కారం కాదు. కానీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలా. కరెక్టే మీరు అన్నది, కానీ ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగానే ట్రీట్ చేయబడింది. ఎందుకంటే డికే శివకుమార్ గారు కోహ్లీ అండ్ టీంని కలవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. మనం చూసాం, గవర్నర్ గారు కూడా వస్తారని, నేను అక్కడికి వెళ్తున్నానని ఆయనే చెప్పడం జరిగింది. మరి అంత పెద్ద వ్యక్తి గవర్నమెంట్ తరపు నుంచి వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అనేది టైట్గా ఉంటుంది కదా. సో జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఇంకా గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా ప్రైవేట్ ప్రోగ్రామ్ అయినా దాన్ని లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సింది డెఫినెట్ గా పోలీసులే. అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా సరే, ప్రైవేట్ ప్రోగ్రామ్ అయినా సరే, ఏదైనా మెయింటైన్ చేయాల్సిన అధికారులే. కాబట్టి ఇక్కడ వచ్చేసి పోలీసుల వైఫల్యము, సమన్వయ లోపము స్పష్టంగా ఉందని చెప్తున్నా కదా. అది శివకుమార్ కావచ్చు, సిద్ధరామయ్య కావచ్చు, ఈవెన్ ప్రైవేట్ ఫంక్షన్ అయినా సరే దాన్ని ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత వల్ల ఫైనల్ గా అధికారులు ప్రభుత్వానిదే కదా. కాబట్టి అది గవర్నమెంట్ ప్రోగ్రామా ప్రైవేట్ ప్రోగ్రామా అది నాకు తెలిసి అది పెద్ద ఇష్యూ కాదు. అంత జనం ఒకసారి ఒక గుంపు వస్తారు ఒక అకేషన్ కు, కాబట్టి అక్కడ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలా అనేది డెఫినెట్ గా వచ్చేసి ప్రభుత్వానికి అధికారులకు సంబంధించింది. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా పోలీసుల వైఫల్యము, అధికారుల వైఫల్యము, నిర్వాహకుల వైఫల్యము ఉంది. అంత మాత్రం చేత వచ్చేసి ఇంకా దాన్ని ప్రతిదానికి వచ్చేసి ముఖ్యమంత్రి లేకుంటే అంటే చూసుకోరు కదా. ఆ విధంగా అయితే కన్నా పహల్గామ్కి వచ్చేసి పిఎం రాజీనామా చేయాలా, కుంభమేళకు చీఫ్ మినిస్టర్ రాజీనామా చేయాలా, మన వచ్చేసి తిరుపతి దానికి చంద్రబాబు రాజీనామా చేయాలా. కాబట్టి ఇంకా ఇన్ని రాజీనామాలు చేసుకుంటే ఒక్క ముఖ్యమంత్రి కూడా నిలవడు ఆ ప్రకారంగా. అదే అయితే కన్నా. కానీ వైఫల్యం మాత్రం డెఫినెట్ గా అధికారుల వైఫల్యం అంటే ఇండైరెక్ట్ గా అది ప్రభుత్వం తప్పుడు వైఫల్యం కూడా ఉందని ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ రాజీనామా పరిష్కారం అంటే కాదు. అంటే ప్రతిపక్షాలు రాజీనామా డిమాండ్ చేస్తుండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ వైఫల్యం చెందాము, ఇలా కమ్యూనికేషన్ సరిగా లేకుంటుండే, సో దీనికి బాధ్యత, నైతిక బాధ్యత మేమే వహిస్తున్నాము అని ఒప్పుకోకపోవడానికి రీజన్ ఏంటి అంటున్నా. ఇప్పుడు ఒప్పుకునే కదా. ఇప్పుడు చేసే పొలిటికల్ సెక్రటరీని తొలగించారు, ఇంటెలిజెన్స్ ఐజీని మార్చారు, సీనియర్ పోలీస్ చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ ఇంకా ఇది కేవలం నిర్వాహకుల మీదే కాదు కదా. ప్రభుత్వం తరపున వచ్చేసి సీఎం పొలిటికల్ సెక్రటరీని తొలగించారు. అది యాక్షన్ కదా వచ్చేసి అది. రైట్, మనం పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. పుల్లారావు గారు, ఇప్పుడు క్రికెట్ అంటే ఇంతకుముందు మన తులసిరెడ్డి గారు చెప్పినట్టు చాలా మానియా ఉంది. కిషోర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఒక క్రికెట్ అంటే పిచ్చి, ఫస్ట్ నుంచి కూడా దానికి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ, సోషల్ మీడియాలో దానికి సంబంధించి ప్రచారాలు చేయడం కానీ, యూటిలైజ్ చేసుకోవడం కానీ, అసలు క్రికెట్ అంటే మొత్తం అంతా కూడా ఎంత ఇదిగా చూస్తారన్నది కూడా మనందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఆర్సీబీ అంటే కోహ్లీ, కోహ్లీ అంటే ఆర్సీబీ, అటు కోహ్లీ కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ తరపు నుంచి కూడా ఎంతో కొంత బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక క్రికెట్కి సంబంధించి ఐపీఎల్స్ ఇట్లాంటివి నిర్వహిస్తున్నప్పుడు ఇంత విస్తృతమైన ప్రచారం, సోషల్ మీడియాను వాడుకోవడం, ప్రజల్ని డ్రాగ్ చేయడం, వాళ్ళ అటెన్షన్ని చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక సెలబ్రేషన్ జరిగి లాస్ట్కి విజయం సాధించినప్పుడు ఎవరైతే విజేత అవుతారో వాళ్ళకి సంబంధించి సెలబ్రేషన్స్ చేసుకోవడం మనకు ఎప్పుడు జరిగేదే. సో మరి వాళ్ళు ఎందుకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, కనీసం మాట్లాడలేదు, దీనికి సంబంధించి బాధపడ్డారు? ఓకే, రెస్పాన్సిబిలిటీ అస్సలు లేదు కదా వాళ్ళకి. ఏమి నేనేం దాచుకుని చెప్పలేదు. నాలాంటి వాళ్ళు అసలు పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదు అని చెప్తావు. పహల్గామ్ టెర్రరిస్ట్ యాక్షన్ మొదలు 15 రోజుల ముందలే ఆడారు, నెలల మొదలే ఆడారు. అదే కమర్షియల్ సెటప్. వాళ్ళకి ఏమి ఇచ్చారు? దేశం జెండా ఇచ్చారు. వాళ్ళు బీసీసీఐకి, వాళ్ళకి ఐపీఎల్కి దేశం జెండా. క్రికెట్ ప్రైవేట్ కంపెనీస్కి దేశం జెండా ఇచ్చారు. ఆ దేశం జెండా మీద భారతదేశం గెలిచింది, ఇండియా గెలిచింది. అని అది కమర్షియల్ పర్పస్ మనం ఇచ్చేసాం. మన ఫ్లాగ్ దేశం మనకి గెలిచే భారతదేశం. అదొక కైండ్ ఆఫ్ పెద్ద కమర్షియల్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది. నేషనల్ ఫీలింగ్, ఉత్సాహం తీసుకురావుతాం. చాలా మరి అది మంచిగా చెడ్డదా? మిగతా దేశాల్లో ఫుట్బాల్ మ్యాచెస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే దాని దగ్గర తెలుసు. మనం మీరు అన్నమాట క్రికెట్ ప్లేయర్లు ఎవరైపోయారు, వాళ్ళు ఒక సెపరేట్ రూల్ ఫర్ దెమ్ సెలబ్రిటీ లైఫ్. పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళకి రూల్స్ లేవు. ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటి? పోలీస్ నుంచి క్రికెట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ నేను ఉండను,
నేను రేపు లండన్ పెడితే ఇవాళ పెట్టండి అన్నాడు. అంతే, చచ్చినట్టు వాళ్ళు పెట్టారు. అతను తీసుకొచ్చి ఎంక్వైరీ చేయాలా ఉందా? ఎవరు చేస్తారు? ఎవరి దగ్గర దమ్మున్నారు అక్కడ? ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎలా చేస్తారు? క్రికెట్ ఎవరి చేతిలో ఉన్నది ఇవాళ? క్రికెట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉన్నది? BCCI ఎవరు రన్ చేస్తున్నారు? పెద్ద పాలిటీషియన్స్ రన్ చేస్తున్నారు. వాళ్ళని ఎవరు ఎదురేస్తాం? సో మనకి ఇంక మిగతా దేశాల్లో స్పోర్ట్స్ దగ్గర పాలిటీషియన్స్ కూర్చోరు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ మన దేశంలో పాలిటీషియన్స్ కూర్చుంటున్నారు. BCCI, IPL ఉన్నాయి, కబడ్డీ అసోసియేషన్ ఉన్నాయి. సో ఇది పాలిటిక్స్ తో బాగా ఎంట్వైన్ అయిపోయి ఎవరు నేను రెగ్యులేట్ చేయలేకపోతున్నా. చెప్పండి, పాకిస్తాన్తో ఆడొస్తా? మనం టెర్రరిజం మనం పెడుతున్నాం. ఆ క్రికెట్ ఆడే వాళ్ళే పాకిస్తాన్ వాళ్ళు మనతో మన స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారు? బాగా చంపారు అన్నారు. పహల్గామ్లో బాగా చంపారు, ఇంకా చంపవలసింది అన్నారు. మళ్ళీ వాళ్ళతో క్రికెట్ మ్యాచ్, మళ్ళీ ఏదో క్రికెట్ ఆడుతున్నాం. మనకి ప్రిన్సిపల్స్ ఎక్కడున్నాయి? సో అందువల్ల ఇది మీరు తప్పకుండా క్రికెట్ క్యాప్టెన్ని వాళ్ళని తీసుకొచ్చి ఏమైనా ఏంటి నువ్వు చేసింది ఏంటి, ఇలాగ మరి ఎలాగా ఏంటి నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నాదేం రెస్పాన్సిబిలిటీ లేదంటే కానీ తప్పకుండా ప్రశ్నలు అడగాలి. కోర్టు అయినా అడగాలి. ఇప్పుడు హైకోర్టు పిలుస్తుందా, పిలవదా? ఎవరైనా వెళ్ళి PIL వేస్తారా? చూడాలి, పిలవాలి. వాళ్ళు పిలిచి అడగాలి. వాళ్ళ పూచి ఉన్న మా పూచి లేదండి, వాళ్ళు పెట్టారంటే అన్నాయి. కానీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఆ RCB మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. అకౌంటబిలిటీ అంటలేదు. అకౌంటబిలిటీ అంటే వాళ్ళు వెళ్ళి ఆఫ్ చేయలేరు, వాళ్ళు పెట్టలేరు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ. మనం ఒక నది పక్కన నిలబడ్డాం, మునిగిపోయే నావ మీద అందరూ ఎక్కేస్తారంటే ఆగు అయినా మనం చెప్పాలి కదా, మన మాట వినకపోయినా. సో రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ప్రశ్నలు అడగాలి, వాళ్ళకి హైలైట్ చేయాలి. వీళ్ళు సొంత విషయాలే ఆలోచిస్తారు, మిగతాది ఏం పట్టించుకోరని తప్పకుండా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉన్నది. తులసిరెడ్డి గారు, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పడం జరిగింది, పోలీసులు గవర్నమెంట్ సమన్వయ లోపం వల్ల ఇలా జరిగింది, వాళ్ళు చూసుకునేది ఉండే అని చెప్పేసి. మనం చిన్న ఏదైనా రోగం వస్తుందంటేనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ముందుగానే మాత్రలు వేసుకుంటూ ఉన్నాం. సరే, అది రోగానికి సంబంధించింది, అది వేరే విషయం అనుకోండి. కానీ RCB 18 సంవత్సరాల తర్వాత గెలిచింది అంటే ఊహించలేదు. గెలుస్తుందో గెలవదో కూడా తెలియదు, కానీ 50-50 ఛాన్సెస్ మనకు తెలుసు. మేబీ గెలిస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి. అలాంటప్పుడు సంబరాలు జరుగుతాయని కూడా మనకు తెలుసు. జనరల్గా ఒక క్రికెట్ స్టేడియంలో క్రికెట్ చూడడానికి వస్తున్నారు అని అంటేనే దాంట్లో ఎంతమంది సరిపోతారో అంతవరకే టికెట్స్ ఇచ్చి, మిగతా అంతా నీకు ఖాళీలు ఉండవు కాబట్టి వాళ్ళకి టికెట్స్ కూడా ఇవ్వడానికి లేదు. సో అలాంటిది ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్, నిజంగా ఇది క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా పెద్ద ఈవెంట్ వాళ్ళ తరపు నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ మనకు కూడా ఎంతో కొంత ఉంటుంది, ఓకే ఇప్పుడు వీళ్ళు గెలిచారు అని అంటే షూర్గా మనం వద్దన్నా ప్రజలు వస్తారు అని చెప్పేసి. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనదే కాబట్టి మనం ముందుగానే దీనికి తగిన ప్రణాళిక తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వానికి ఉండాలి. ఎటువంటి ప్రణాళిక తీసుకున్నారు? ఇక్కడ 2 రకాలమ్మా. ఒకటి నేను ముందే చెప్పినట్టు ఆ స్టేడియం కెపాసిటీ 30,000 మంది కాబట్టి టికెట్లు 30,000కి ఇచ్చారా 3 లక్షలకి ఇచ్చారా అనేది ఫండమెంటల్గా వచ్చేసి నాకు తెలిసి టికెట్ లేకుండా వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నట్టుంది. 30,000 అంటే కొంత ఎక్స్ట్రా ఇచ్చిండొచ్చు, 50,000కి ఇచ్చిండొచ్చాము. కానీ 3 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిండరు. కాబట్టి ఇక్కడ టికెట్ లేకుండా వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టుంది. కాబట్టి వాళ్ళు ఈ యొక్క క్రికెట్ మేనియాతో వచ్చేసి ఆ గేట్లో తోయడము, తోపులాట జరగడము ఈ విధంగా జరిగినట్టుంది. కాబట్టి టికెట్ స్టేడియం కెపాసిటీకి మించి 2 అంతలో 3 అంతలో టికెట్లు ఇచ్చింటే కనుక డెఫినెట్గా వచ్చేసి అది నిర్వాహకుల తప్పు అవుతుంది. ఆ నిర్వాహకులతో సమన్వయం చేసుకోలేకపోవడం అధికారుల తప్పు అవుతుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి 30,000 50,000 వస్తారనుకుంటే 3 లక్షలు వస్తారనుకుంది. ఇది ఒకసారి అనుకోకుండా, అంటే క్రికెట్ పిచ్చి ఏ స్థాయిలో ఉందో అనే దాన్ని బట్టి తెలుస్తుంది. కానీ ఆ మూమెంట్లో వచ్చేసి సాధ్యం కాకపోయిండొచ్చు. కాబట్టి అయినప్పటికీ 30,000 వచ్చినా 50,000 వచ్చినా 3 లక్షలు వచ్చినా లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాల్సిన మాత్రం డెఫినెట్గా వచ్చేసి ప్రభుత్వం తరఫున అధికారులే, పోలీసులే. కాబట్టి నిర్వాహకులకు, అందుకే నేను ముందే చెప్పాను, నిర్వాహకులకు పోలీసులకు మధ్య సమన్వయ లోపము కొంత కనిపించినట్లు లేదు. అందుకోసమే ప్రభుత్వం వచ్చేసి నేను సీఎం పొలిటికల్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకున్నారు, ఇంటెలిజెన్స్ IG మీద యాక్షన్ తీసుకున్నారు, ఇంకా సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. తర్వాత సిట్ ఏర్పాటు చేశారు, కోర్టులో హైకోర్టు ఎలాగో ఉంది. కాబట్టి ప్రభుత్వము దీన్ని ఏదో జరిగిపోయిందని చెప్పేసి సిధాసాదిగా వదలలేదు.
బాధపడుతూనే ఈ చర్యలను తీసుకున్నారు. వచ్చేసి ఇటువంటి వల్ల పునరావృతం కాకూడదని చెప్పేసి ఒకటి, జరిగిన దానికి వచ్చేసి ప్రభుత్వం కూడా జరగకుండా ఉండాల్సింది. కొంత బాధ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ ఫీల్ అవుతున్నారు కాబట్టి చర్యలన్నీ ఉన్నాయి. కాబట్టి దీంట్లో నేను అందులో చెప్పాను, ప్రత్యర్థి పార్టీలు రాజీనామా చేయని అడగడంలో కూడా సహజమంటున్నాను వచ్చేసి. కానీ ఇవి ఒకసారి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా 30,000కు 3 లక్షలు వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా జరిగింది అనిపిస్తాం. దీన్ని సమర్థించడం లేదు. ఇది దురదృష్టకర సంఘటన. దీంట్లో వచ్చేసి సమన్వయ లోపం ఉంది. భవిష్యత్తు జరగకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సింది. కిషోర్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు చెప్పింది మీరు వింటూనే ఉన్నారు. సమన్వయ లోపంతో జరిగింది, ఇది బాధ్యత వహించాల్సిందే, సో యాక్షన్స్ తీసుకుంటున్నామని చెప్పేసి. సో మీరేమంటారు? అంటే ఇలాంటివి జరగడం ఫస్ట్ టైం కాదు కదా, ఇలాంటివి చాలాసార్లు జరిగాయి కదా, మరి ముందుగానే చర్యలు తీసుకోవాలి కదా. సో మనం ప్రాపర్గా ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇంతమందిని కోల్పోయాం కదా. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఇప్పుడు మనము చేసిన చిన్న మిస్టేక్ ఇంతమందిని కోల్పోయాం, వాళ్ళ బాధని మనం తీర్చలేం కదా. సమన్వయ లోపంతో ఇలా జరిగింది అన్నంత మాత్రాన వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండే పెయిన్ని మనం తగ్గించలేం. అయితే ఇప్పుడు ఎవరైనా ఎక్కడ ప్రాణం పోయినా కానీ అంటే కుటుంబీకులు ఉంటారు, బాధపడేవారు ఉంటారు. అసలు మనందరికి కూడా ఎవరో అదే ఏదో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుందండి, ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డెత్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ డిమినిషెస్ మీ బికాజ్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యాన్ కైండ్ అని చెప్పి, హ్యూమన్ కైండ్ అనండి. పోనీ ఎవరు చనిపోయినా కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా మనందరికీ కూడా కొంచెము ఇంపాక్ట్ అవుతుంది. అయితే ఇంత చీప్గా ప్రాణాలు వెళ్ళిపోయినాయి అని అనిపించినప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. ఇవి మన దేశస్తులే కాదు, వేరే వాళ్ళు ఎవరైనా చదివినా కానీ ఇక్కడ 15 మంది ఇట్లా చనిపోయారట, అందులో చిన్నపిల్లలు ఇట్లా చనిపోయారట, ఒకరిద్దరు అని చెప్పి అన్నా కూడా ఎవరికైనా బాధ అవుతుంది. సో ఇక్కడ ఎసెన్షియల్లీ ఇష్యూ ఏంటి అని అంటే, తులసిరెడ్డి గారు చెప్పారు, నేను కాదనట్లేదు, నేను యాక్చువల్లీ అంటే వారు కొన్ని యాక్షన్స్ తీసుకున్నారు అని చెప్పారు. కానీ ఒకటే ఒక పాయింట్, నేను అల్లు అర్జున్ గారి విషయం అయినప్పుడు కూడా టైమ్ అండ్ అగెయిన్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్స్ స్టూడియోల్లో కూడా ఏం పాయింట్అవుట్ చేసేవారంటే, అట్లీస్ట్ ఆ వ్యక్తి వచ్చి సారీ చెప్పలేదు, లేకపోతే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వలేదు, వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేదు, అసలు ఆ బిహేవియర్ యాటిట్యూడ్ ఇష్యూతో ప్రాబ్లము అన్నది కూడా చెప్పారు. నేను అప్పుడు అన్నాను, యాటిట్యూడ్ ఇష్యూ ఉంటే అది ప్రజలు వారి ఆప్యాయత తగ్గడము పెరగడము దాని మీద ఇదవుతుంది, కానీ ఆదరణ అనేది తగ్గుతుంది. కానీ దానికి నా యాటిట్యూడ్ సరిగ్గా లేదు అని చెప్పి అయితే కేసులు పెట్టలేము కదండి, ప్రభుత్వాలు అయితే పెట్టలేవు కదా, ఎవరెవరి యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అనేది. సో దానికి ప్రభుత్వానికి ఏంటి రోలు అని చెప్పి అడుగుతుండే. సో ఇక్కడ కూడా జస్ట్ బేసికల్లీ ఏమంటున్నానంటే అదే యాటిట్యూడ్ మీకు ప్రజల్లో ఈజీగా అర్థమవుతుందండి. తులసిరెడ్డి గారు అన్నారు కరెక్టే, నేను పొలిటికల్ సెక్రటరీని ఫైర్ చేశారు, దాని తర్వాత వీరి మీద కేసులు పెట్టారు పోలీసుల మీద అని అన్నారు. కానీ పాలిటీషియన్స్ కొంచెమైనా ఆ కాంట్రిషన్ అంటారు కదా, అదే మాది కూడా తప్పయింది అన్నది కొంచెం ఉంటే చూసారా, రిజైన్ చేయడము చేయకపోవడము అదన్నీ వేరే విషయాలండి. కానీ ఆ హ్యూమన్ రెస్పాన్స్ అనేది ఉంటుంది చూసారా, అది లేకపోవడము, డిఫెన్స్ మోడ్లో పడిపోయి మనం ఏదో చెప్తున్నట్లుగా అనిపించడం ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఇన్ ది లైట్ ఆఫ్ అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ముందుగానే వార్నింగ్స్ వచ్చాయి కదా, పోలీసులు కూడా చెప్తున్నారు కదా, మేము మేనేజ్ చేయలేము, కావాలంటే ఒకరోజు పోస్ట్పోన్ చేసుకోండి అని చెప్పి కూడా చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది, మేము మేనేజ్ చేయగలుగుతాము అని చెప్పిన సందర్భంలో కూడా పాలిటీషియన్స్ హెడ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమాత్రము ఏ ప్రైస్ పే చేయలేదు, అట్లీస్ట్ ఇదన్నా చూపించట్లేరు, ఆ బాధ అయినా చూపించట్లేరు, లేకపోతే తప్పు జరిగింది మాది కూడా తప్పు ఉంది అన్న ఫీలింగ్ కూడా ప్రజలకి కలిగేటట్లుగా చేయట్లేరు, ఎవరికో ఒకరి మీద వెయిట్ వేసేసాము మేము తప్పించుకున్నాము అన్నట్లుగా కనిపిస్తున్నారు అని. నేను ఇది ఏ పార్టీ అనేది సంబంధం లేని విషయం అండి. నేను పాలిటీషియన్నే, తులసిరెడ్డి గారు పాలిటీషియనే. యాజ్ అ క్లాస్ పాలిటీషియన్స్ కూడా ఎంత బదనాం అయిపోతున్నారు చూశారు కదా, వీళ్ళు మాత్రం ఎప్పుడు తప్పించుకుంటారు, వేరే వాళ్ళు ఇరుక్కుంటారు అన్న టైప్లో. అండ్ ఎస్పెషల్లీ కర్ణాటక విషయంలో వార్నింగ్ వచ్చిన తర్వాత కూడా ఇట్లా చేయడం అనేది, పోలీసులు వార్న్ చేసిన తర్వాత కూడా, హెచ్చరిక చేసిన తర్వాత కూడా ముందుకెళ్ళడము, అది డైరెక్ట్ లింక్ ఏర్పడిపోయినట్టుగా మీ నెగ్లిజెన్సో లేకపోతే మీరు ఖాతరు చేయకపోవడంతో 11 మంది ప్రాణాలు పోయాయి అన్నదానికి డైరెక్ట్ లింక్ ఏర్పడింది అన్నది ఇక్కడ క్షమించరాని నేరము అని అంటున్నాను. ఇంకొకటి మీరు పుల్లారావు గారిని అడిగారు, ఇప్పుడు ఇండివిజువల్ ప్లేయర్స్ అంటే ఇప్పుడు నార్మల్లీ అందులో ఫారిన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వారికి ఫ్యాన్స్ ఉండొచ్చు కాదు.
వారిని చూద్దామని కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనల్ని ఒక ఈవెంట్కి ఇన్వైట్ చేస్తే ఆ ఈవెంట్కి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు సడన్గా ఆ ఈవెంట్ ప్రజలు ఎంతమంది వస్తారు రారు, వాళ్ళు కూడా ఏం చెప్తారు, ఈవెంట్ వాళ్ళు కూడా మనం పెద్దవాళ్ళు ఎవరైనా వస్తున్నప్పుడు మనమైనా రాజకీయాల్లో అయినా ఇంకో దాంట్లో అయినా దాన్ని పబ్లిసైజ్ చేయడం అనేది ఉంటుంది. ఎందుకంటే సెలబ్రేషన్ చేస్తున్నాము, పబ్లిసైజ్ చేయడం అనేది ఉంటుంది. సో ఈ రెండు, నేను పలానా ఈవెంట్కి వెళ్తున్నాను, పలానా 7ంటికి 7 o'clockకి హెచ్ఎం టీవీలో డిబేట్కి వెళ్తున్నాను అనగానే సడన్గా ఇక హెచ్ఎం టీవీ ఛానల్ ఓపెన్ చేసో లేకపోతే మనదే ఒక పోర్టల్ ఉందనుకోండి, సడన్గా విపరీతంగా జనాలు ఓపెన్ చేస్తే మొత్తం అసలు హెచ్ఎం టీవీ ఇది వెబ్సైట్ రెస్పాండ్ అవ్వడమే బంద్ అయిందంటే అదేదో నా తప్పు ఉంది అని అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. సో నేనేమంటున్నానంటే ప్లేయర్స్ వాళ్ళు ఆర్గనైజర్స్ వాళ్ళు కాదు, రైట్? వారు అయినా కానీ ఇంకొక విషయం, వారు ఏదో తొందరగా వెళ్తా అన్నారు, లేట్గా వెళ్తా అన్నారు, వారు బయటికి వెళ్ళిపోవాలన్నది ఇదంతా ఆర్గనైజర్స్ కదా ఆలోచించుకోవాల్సింది. ప్లేయర్స్కి ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుందని కూడా, ఇంత ఇది కూడా ఉంటుందని, డిస్కషన్ ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎవరో వస్తారు, ఇప్పుడు ట్రంప్ గారే వచ్చారు అంతకుముందు, పోయినసారి మోడీ గారు ఉన్నప్పుడు ఆ స్టేడియం మొత్తంలో ఉన్నారు. అక్కడ ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ అయిందనుకోండి, ట్రంప్ గారిది కూడా ప్రాబ్లం అనేస్తామా మనము? లేదు, అందుకనే నేను ఆర్సీబీ మేనేజ్మెంట్ అనే అన్నాను. మేనేజ్మెంట్ నుంచి నేను ఊరికే జస్ట్ ఇంతకుముందు యాక్టర్స్ ఇది ప్లేయర్స్ గురించి అంటూ ఉంటే వారికి డైరెక్ట్ ఇది ఉండదు కదా, వారిని రమ్మంటారు, వారు వస్తారు, అతిథులుగా వస్తారు, పోతారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ బెనిఫిషియరీస్ కూడా కాదండి. ఇప్పుడు సినిమా విషయంలో అంటే మనము మార్కెటింగ్ టెక్నిక్ ఇది ఒకటి నిర్లక్ష్యం చేశారు, అదేదో డబ్బులు సంపాదించుకోవడము అని అన్నా కానీ అందులో కొంచెం ఒక లాజిక్ ఉందని అనుకోవచ్చు. ఇక్కడ విన్ అయ్యారు, వారికి ఏమి దేశంలో వారికి ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు, క్రికెట్ ప్లేయర్స్కి కూడా ఈ ఈవెంట్కి రావడంతో వారికి ఏదైనా పర్సనల్గా లబ్ధి అవుతుంది అని అనుకుంటే క్రిటిసిజంని టార్గెట్ చేయడంలో కొంతైనా రేషనాలిటీ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను, కొంతైనా ఇది ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, అక్కడ తెలిసిన విషయమే, గవర్నమెంటే ప్రెజెన్స్ ఉందండి. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి సమక్షంలో రక్షణ లేకపోతే ఇంకెవరి సమక్షంలో ఉంటుంది చెప్పండి? ఇంకా మిగిలినవన్నీ ప్రొసీజరల్ ఇష్యూస్ అవన్నీ వదిలేసేయండి. వారి సమక్షంలో ఉన్నప్పుడే ఇంకా అత్యంత జాగ్రత్తలు ఉంటాయని మనం అందరం అనుకోవాలి. అంటే సిన్సియర్గా తీసుకుని వాళ్ళు అవన్నీ కన్సిడర్ చేసే ఇది సేఫ్ చేయబట్టే నడిపిస్తున్నారు గవర్నమెంట్ ఈవెంట్ అని అనుకోవాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వచ్చారంటే అది ప్రైవేట్ ఈవెంట్ అయినా కానీ జస్ట్ చెప్తున్నాను, ఇది అది గవర్నమెంటే. అక్కడ విధాన సౌధ దగ్గర నుంచి ర్యాలీ అని చెప్పి అక్కడ ఫెలిసిటేషన్ జరిగి ఇక్కడికి కూడా వచ్చారు కదా. సో గవర్నమెంట్ కనుసన్నల్లోనే మొత్తం జరుగుతుంది కదా, వారి పార్టిసిపేషన్ తోటే మొత్తం జరుగుతుంది కదా. అందుకని ఇది కొంచెం డిఫరెంట్గా చూడాలి అంటున్నాను. మిగిలిన అన్ని స్టాంపీడ్స్ ఇంతకుముందు కోట్ చేశారు, నేను అవి దుర్ఘటనలు, ప్రాణాలు పోయినా ఎవరికి పోయినా కానీ అంతే బాధాకరం అండి. కానీ ప్రయత్నించి మనం సిన్సియర్గా ప్రయత్నించిన తర్వాత కూడా ప్రాణాలు అంటే ఈ స్టాంపీడ్లు లాంటివి జరిగాయంటే ఒక ఎత్తు, అదొక డిఫరెంట్ క్లాస్లోకి వస్తుంది. మనకు అనుమానాలు ఉన్నాయి, డేంజర్ సైన్స్ వస్తూనే ఉన్నాయి, అయినా మనం కేర్లెస్గా ముందుకెళ్ళాము అని అంటే ఇది డిఫరెంట్ క్లాస్ వస్తుంది. అది నేను అంటున్నాను. ఇది సివియారిటీ చాలా హై ఉంది అంటున్నాను, రెస్పాన్సిబిలిటీ చాలా హై ఉంది గవర్నమెంట్ది అని అంటున్నాను. వారి సమక్షంలో జరిగింది, వారి వార్నింగ్స్కి వచ్చిన తర్వాత జరిగింది కదా అని అంటున్నాను. తులసిరెడ్డి గారు, సరే ఇప్పుడు మీరు సమన్వయ లోపంతోనో అంచనా వేయలేకపోవడంగానో లేకపోతే పోలీసులే తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాల్సిందో లేకపోతే హెచ్చరికలు చేయాల్సిందో ప్రజలకి, ఎనీవే ఇన్సిడెంట్ అయితే అయింది, పోగొట్టుకున్న వాళ్ళనైతే తిరిగి తెచ్చుకోలేం ఏం చేసినా కూడా. మనం ఎందుకు ఇదంతా డిస్కషన్ అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇప్పుడు బాధితులకి న్యాయం ఎలా చేస్తారు ఒకటి, ఇంకొకటి ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, ఫ్యూచర్లో కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు కూడా సమన్వయ లోపం ఉండి మరలా ఇలాగే ఇటువంటి ఘటనలు జరిగితే మనం చెప్పడం మాట్లాడుకోవడం ఈజీ, కానీ పోగొట్టుకున్న వాళ్ళకి అండ్ పోయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. అండ్ మనం కూడా బాధపడతాం ఆబ్వియస్లీ, ఇలా జరగకుండా ఉండాల్సింది అని చెప్పేసి. సో ఇప్పుడు బాధితులకి ఎటువంటి న్యాయం చేస్తారో ఒకటి, ఇలాంటి ఘటన మరలా జరగకుండా తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకునే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా ప్రయత్నం చేస్తారు. ఒకసారి అనుకోకుండా జరుగుతుంటే ఇప్పుడు మక్కా మసీదు మనం హిస్టరీ చూస్తే ఎవ్రీ ఇయర్ వచ్చేసి వందలు వేలు చనిపోతుంటారు ఆ యొక్క స్టాంపీడ్లో మక్కా మసీదు. ఆ హిస్టరీ తీసుకోండి, ఎవ్రీ ఇయర్ నాకు తెలిసి హిస్టరీ తీసుకుంటే దాదాపు 30-40 సంవత్సరాలు ఒకసారి 2000 మంది 3000 మంది స్టాంపీడ్లు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. మరి ఒక్కసారి మనం అనుకునే దానికంటే
స్థుతి మించి వచ్చినప్పుడు వచ్చేసి కొన్ని మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని జరుగుతూ ఉంటాయి. అయినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చనిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవడము, తర్వాత గాయాలు తగిన వాళ్ళకు మంచి వైద్య సదుపాయం అందించడము, ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడము ఇవన్నీ చేయాల్సిందే. దీంట్లో వచ్చేసి ఏ ప్రభుత్వమైనా చెడ్డ పేరు రావాలని ఆశించదు. ప్రయత్నాలు చేసినప్పటికీ ఒకసారి అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసి ఇక్కడ ఓవర్గా 10 times నేను ముందు చెప్పినట్టు 30,000 కెపాసిటీకి 3 లక్షలు వచ్చినప్పుడు వస్తారని ఎవరు ఊహించుకున్నారు. వాళ్ళకి దాని కెపాసిటీ, స్టేడియం కెపాసిటీ ఆ విధంగా అయితే 3 లక్షలు స్టేడియం 3 లక్షల కెపాసిటీ కడతారు కదా. కాబట్టి ఆడ 30,000 కెపాసిటీ కట్టినారు, 3 లక్షలు వచ్చినారంటే మన సినిమా హాల్ చూస్తుంటాం కదా, సినిమా హాల్కి వచ్చినట్టు ఆడ వచ్చేసి కెపాసిటీ 1000 ఉంటే సడన్గా వచ్చినప్పుడు ఆ విధంగా అయినట్టుగా ఈడ ఇవన్నిటికీ ఒకసారి మనం ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా కానీ ఇది జరుగుతూ ఉండొచ్చు. అయినప్పటికీ దీని వచ్చేసి బాధాకరమైన దురదృష్టకరమైన సంఘటన, భవిష్యత్తు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందే. దీంట్లో మనము ప్రభుత్వం ఫీల్ అయింది కాబట్టి ఇక్కడ మామూలు అధికారులు కాదు, సీఎం పొలిటికల్ సెక్రటరీని కూడా తీసేయడం జరిగింది. అంటే దాదాపు వచ్చేసి ముఖ్యమంత్రి గారు ఆ బాధ ఫీల్ అయ్యాయి కాబట్టి సీఎం పొలిటికల్ సెక్రటరీని తీసేయడం అంటే, కాబట్టి దీంట్లో బాధ్యతారాహిత్యము, బాధ్యతను తప్పించుకోవడం లేదు. అయినా కానీ ఇంకా ప్రతిదానికి ముఖ్యమంత్రి రిజైన్ చేయడం అంటే ఇంకా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 1 week కన్నా ఎక్కువ ఉండలేడు. ఏదో జరుగుతూ ఉంటాయి వచ్చేసి ఇంకా దాన్ని ఆ ప్రకారంగా చేయాలంటే ఇప్పుడుండే ఈ సమాజంలో, ఇప్పుడుండే ఈ టెండెన్సీలో ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా వారం రోజుల కంటే ఎక్కువ ఉండలేరు. ఇది ఒక సంఘటన బట్టి రిజైన్ చేయాలనుకుంటే పిఎం కూడా ఉండలేడు. 1 week కన్నా ఎక్కువ పరిపాలించలేరు. వారానికి ఒక పిఎం మారాలా, వారానికి ఒక సీఎం మారాల్సి వస్తుంది. కిషోర్ రెడ్డి గారు, మరి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? అంటే కోర్టులో మాట్లాడారండి, కోర్టు వారు కూడా అడిగారు ఇట్లాంటి సందర్భంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మీ దగ్గర ఉన్నాయా అని అన్నది. అంటే వారి దగ్గర లేవని చెప్పారు. మేము అంటే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది కదా, ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఇట్లాగే అనుకోని పరిణామాలు ఏమైనా జరిగినప్పుడు ఎలా మనం రియాక్ట్ అవ్వాలి, ఎలా దాన్ని అనుకోని పరిణామాలనే కాదండి, అంటే ఈ లార్జ్ క్రౌడ్స్ ఇట్లా అవుతాయని చెప్తాయి కదా, బట్ ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఇట్లాంటి సందర్భాల్లో ఏం చెయ్యాలి, ఏమేం చెయ్యాలి అని. అట్లాంటిది ప్రీ ప్లాన్డ్గా కూడా ఏమీ ప్రొసీజర్స్ ఏమీ రెడీగా లేవు. కాబట్టి ఏముంటుందంటే బందోబస్తు అనగానే వెళ్ళిపోతుంటారు చూసారా పోలీసులు. సరే, ఇక ఇంతకుముందు తులసిరెడ్డి గారు చెప్పినట్లుగా 35,000 మంది వస్తే ఒక 800 మందిని పెడతారట, వీరు 1,600 మందిని పెట్టారు. కానీ వారు దాన్ని ఏం చేయాలి అంటే ట్రాఫిక్ని 2 కిలోమీటర్ల దూరం నుంచే బ్యారికేడ్లు పెట్టి కాస్త స్లో డౌన్ చేయడమా, రైట్? ఇప్పుడు మీకు ఇంతమంది వస్తున్నారు అని అంటే ఒక ఐడియా వచ్చిన తర్వాత ఏ లెవెల్లో ఒక 80% నిండిపోయింది స్టేడియం అన్న తర్వాత ఏం చేయాలి, ఇంకా ఎక్కువ వస్తున్నారంటే ఇక్కడ గేట్ దగ్గర ఆపితే ఆగదండి, గేట్ నెట్టేసుకుని లోపలికి వస్తారు, ఒకటి మీద ఒకటి తొక్కిసలాట అవుతుంది. అదే అయింది ఇప్పుడు. కానీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం ఏమన్నా చెయ్యాలా, ఇంకేం విషయాలు చేయాలి అనేది ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్లే లేవు బేసిక్గా. ఇది ఓన్లీ క్రికెట్ కోసం అనే కాదు నేను అనేది, ఒక పొలిటికల్ ర్యాలీయే కావచ్చు, ఇంకొకటే కావచ్చు, పెద్ద సమూహాలు ఒక దగ్గర, లేకపోతే పుష్కరాలే కావచ్చు, పెద్ద సమూహాలు ఒక దగ్గర కలుస్తున్నప్పుడు మనకు ఎక్స్పెక్టేషన్ అంటే మనం ప్రీ ప్లాన్డ్గా ఇంతే నెంబర్ వస్తుందని ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో 30,000 మంది వస్తామన్నారు, 3 లక్షల మంది వచ్చారు అంటే 3 లక్షలు కాదు 1,00,000 మంది వచ్చారు, లేకపోతే ఈరోజు అసలు ఫస్ట్ డే కదా పుష్కరాలది ఇంతమంది వస్తారని మనం అనుకోలేదు. ఇవన్నీ మామూలే. నేను అనేది ఏంటంటే మనం కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేకపోయినా ఒక థ్రెషోల్డ్ ఏంటి, ఏ లెవెల్ వరకు వచ్చిన తర్వాత మనం అలారం బెల్స్ రింగింగ్ మొదలు కావాలి, దానికి ఇమీడియట్గా పోలీస్ ఆఫీసర్లు ఏ లెవెల్ వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఆ పై లెవెల్ వారు ఎవరు బాధ్యులు, నెక్స్ట్ స్టెప్స్ని మళ్ళీ కింది వరకు చెప్పి యాక్షన్ తీసుకోవడానికి, ఇతరత్ర పోలీసుల్ని ఎక్కువ మందిని తీసుకురావాలంటే ఎప్పుడు చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎక్కడి నుంచి చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి కదా. స్టాండ్ బైలో ఏమన్నా ఉంటారా, దూరం నుంచే ఆపేస్తారా ప్రజలని, ఇంకేం చేస్తారు అనేది అక్కడ ఉన్న కానిస్టేబుల్స్, ఎస్ఐలో, సిఐలో అప్పటికప్పుడు ఆలోచించేది కాదండి. ఈ పెద్ద నేను ఏమంటున్నాను క్రికెట్ స్టేడియం గురించి అనట్లేదు, ఎటువంటి సందర్భంలో అయినా కానీ పెద్ద సమూహాలు ఇకట్టా అవుతాయని మనకు తెలిసినప్పుడు, కానీ ఎంత పెద్దవి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేనప్పుడు, ప్రెడిక్ట్ చేయలేనప్పుడు ఒక అట్లాంటి సిచ్యువేషన్ ఎట్లా అడ్రస్ చేసుకోవాలనే ఒక ప్లాన్ ఉంటుంది. అదే ప్లాన్ 100 సందర్భాల్లోనూ కూడా ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. కింది వాళ్ళని ట్రైన్ చేస్తాము,
ఇగో ఇది ఈ లెవెల్ ఆఫీసరు ఈ డిటర్మైన్ చేస్తాడు, ఇగో వీరి రెస్పాన్సిబుల్, వారి రెస్పాన్సిబుల్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అండి. అవి తయారు చేయలేదు వారు. ఇప్పుడు కోర్టుకి పోలీసులు కూడా చెప్పారు, మేము ఈ బాధ్యత తీసుకొని చేస్తాము అంటే. నెక్స్ట్ టైంకి ఇట్లాంటి ప్రొసీజర్లు ఉంటే, ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటే తగ్గే అవకాశాలు ఉంటాయి కదా. ఎప్పుడైనా మిస్టేక్ నేర్చుకుని మనం నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఉండడం అంటే, మేము ఏదో కష్టపడతాము, సిన్సియర్గా పనిచేస్తాము, అవన్నీ మనం ఏం చేసినా ఒక ప్లాన్ అనేది లేకపోతే అవ్వదండి. ఇది ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి. రైట్. ముందుగానే ఈ బెంగళూరు ఘటనకు సంబంధించి ముందుగానే తగిన ప్రణాళికలు, చర్యలు తీసుకొని ఆ విధంగా కొంచెం ఎఫర్ట్ చూపించుంటే మేబీ ఇంత లాస్ జరిగి ఉండేది కాదేమో. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక్కడ నుంచి అయినా, ఎందుకంటే ఇలాంటి తొక్కేసలాటలు, చనిపోవడాలు ఎన్నోసార్లు మనం చూస్తూ ఉన్నాం. సో ఒకటి చూసి నేర్చుకోవాలి, లేకపోతే నేర్చుకోవాలి, అంటే ప్రాక్టికల్గా అయినా నేర్చుకోవాలి. సో కనీసం ఆ విధంగా అయినా ఫ్యూచర్లో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేలాగా ప్రభుత్వాలన్నీ కూడా పనిచేయాలని, అండ్ ప్రజలు కూడా ఇలాంటివి ఏదైనా జరుగుతున్నప్పుడు ఏదో అయిపోతుంది, వెళ్ళిపోవాలి, చూసేయాలి, ముందు అలా కాకుండా వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ఏదైనా ముందుకు వెళ్తే బాగుంటుందని కూడా నాకు అనిపిస్తుందండి. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. ఓకే, తులసిరెడ్డి గారు, అలాగే కిషోర్ పోరెడ్డి గారు, పెంటిపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ముగ్గురికి కూడా డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.